హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ కారం పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ టు స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. 4 కిలో బెండకాయ తీసుకున్నాను. దానికి సరిపోయే పెద్ద సైజు టమాటాలు 3, ఒక ఎర్రగడ్డ ఫ్రెండ్స్. ఈ బెండకాయలు బాగా 3-4 సార్లు కడుక్కొని తర్వాత దీన్ని సన్నగా తరిగి మళ్ళీ ఒకసారి వేయించి ఫ్రై చేసి ఆయిల్లో, దాని తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టి మళ్ళీ బాండలు రెండోసారి చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు దీంట్లో ఉండే జిడ్డు గమ్మంతా పుడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి కూరకి బాగుంటుంది ఫ్రెండ్స్. స్టెప్ టు స్టెప్ పోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బంగపోయేంతగా వేయించాలి ఫ్రెండ్స్. సన్న మంటలో పెట్టుకొని బాండలు లైట్గా ఆయిల్ పోసాను. సన్నగా తరుక్కున్న బెండకాయలు 4 కిలో వేస్తున్నాను. ఎర్రగడ్డలు టమోటాలు తరిగి పెట్టేసాను ఫ్రెండ్స్. మనం ఇంక బాండల్లో ఆయిల్ వేసుకొని ఒకటిగా స్టెప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. బెండకాయ చూడండి, కలర్ కానీ బాగా గ్రీన్గా వచ్చేసింది, పచ్చగా. దీనిలో గమ్ అంతా పోయించడం ఫ్రెండ్స్, నీట్గా సపరేట్ కూడా ఈజీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకొని సపరేట్ ప్లేట్లోకి మళ్ళీ దీన్ని కడిగేసి మళ్ళీ టమోటాలు ఎర్రగడ్డ కొద్దిమీర వేసుకుందాం. ఈ గ్యాప్లో టమోటా ఎర్రగడ్డ తరిగి పెట్టుకొని మనం ఆవాల దెబ్బ వేసి చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ 1-2-3 స్పూన్ పోసుకోండి ఫ్రెండ్స్. పుసుకు తుబుక్కు. ఓకే ఫ్రెండ్స్, లైట్గా వేగిన నూనె కాగిన తర్వాత ఆవాలు దొబ్బేసుకున్నాము ఫ్రెండ్స్. ఆవాలు దొబ్బేసాను ఫ్రెండ్స్. ఆవాలు మాడిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాం. మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి తడిపి పెట్టుకుని వేసాను ఫ్రెండ్స్, సన్నగా తరిగాను. ఇప్పుడు ఇది గోధుమ రకంలో వచ్చేంత వరకు మనం కలగటాలి ఫ్రెండ్స్. సన్న మంటలో పెట్టుకోండి ఫ్రెండ్స్. టమోటో వేసేంత వరకు సన్న మంటలో అయితే ఆవాలు మీకు మాడిపోదు, ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి. పెద్ద మంట అనుకోండి మాడిపోతుంది. కాబట్టి మీరు సన్న మంటలో పెట్టుకున్నారంటే నీట్గా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. సన్న మంటలో పెట్టుకొని టమాటో వేసిన తర్వాత పెద్ద మంట తిన్నాం. దాని తర్వాత మిరప్పొడి తినప్పుడు స్టెప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా బ్రౌన్ షేప్లో వచ్చేంత వరకు కలబెట్టాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు బ్రౌన్ షేప్లో రావాలంటే పెద్ద మంట పెట్టాలంటే ఫ్రెండ్స్. పెద్ద మంట పెట్టి ఎర్రగడ్డలు గోధుమ రంగులో వచ్చేంత బాగా ఫ్రై చేసి మళ్ళీ టమాటో పసుపొడి మిరప్పొడి వేసి సన్న మంటలో పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే, లైట్గా బ్రౌన్లో వచ్చేసింది గోధుమ రంగులో. గోధుమ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. బాగా వాడాలి ఫ్రెండ్స్ టమాటాలు సన్న మంటలోని. ఇప్పుడు పసుపొడి మిరప్పొడి ధనియా పొడి వేద్దాం ఫ్రెండ్స్. 4 తెల్లగడ్డలు కరింపాకు కొంచెం చేసేయండి ఫ్రెండ్స్ దాంతోనే. ఇప్పుడు మిరప్పొడి ధనియా పొడి వేద్దాం. పసుపొడి 1/2 స్పూన్. ఉప్పు తగినంత. ఇప్పుడు మనం బాగా కలబెట్టేసి మూసి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా టమోటాలు వాడిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత సన్న మంటలోనే పెట్టండి. పసుపు సాల్ట్ తగినంత వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక తట్ట పెట్టి మూసి పెట్టేయండి. బాగా వాడిపోతాయన్నీ.
పుచ్చుకొని వేస్తాం మేము చాలుగా. స్పూన్తో వేసుకోండి ఫ్రెండ్స్, తగినంత మిరప్పొడి, టమాటాలు బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, పుచ్చుకు టుబుక్ అని వేస్తాము. మేము స్పెషల్ ఫ్రెండ్స్, మా ఇంట్లో స్పూన్లు ఇంట్లో ఇది వేలల్లో లచ్చల్లో ఉంటాయి కాబట్టి మేము కవర్ కట్ చేసి వేస్తాము డైరెక్ట్గా. బాగా కలపండి ఫ్రెండ్స్. కొంతమంది చింతపండు పులుపు కానీ పోస్తారు ఫ్రెండ్స్, అది పుల్లగా కావాలంటే పోసుకోవచ్చు, లేదంటే లేదు. మేము అట్టే మామూలుగానే వేసుకుంటాం. పులుపు పోయి బెండకాయలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బెండకాయ వంకాయ వేసిన తర్వాత బాగా కలపెట్టాను ఫ్రెండ్స్. మొత్తం ఇది అయిన తర్వాత కావాలంటే ఒక వంకాయ కట్ చేసి వేసుకొని ప్లేట్ మూసి పెట్టేద్దాం. తగినంత నీళ్ళు మీకు ఎంత కావాలంటే అంత, తగినంత నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 గ్లాసులు పోసాను. మీకు ఎంత కావాలో అంత, కూర బట్టి కర్రీ బట్టి. మీకు దండికి కావాలంటే నీళ్ళుగా వస్తుంది, తక్కువ పోసి అంటే గొజ్జుగా వస్తుంది ఫ్రెండ్స్. కారం ఉప్పు సరిపోయింది చేయబట్టి, కారం లేకపోతే కారం కరెక్ట్గానే ఉంది. ఉప్పు ఒక తక్కువ, అంతా కలబెట్టి మూసేయండి ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ. నేను చిన్న వంకాయలు సన్నగా తరిగి 2 వంకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. చూడండి, పెద్దదైతే ఒక కాయ చాలు, మీ ఇష్టం. అది 1 వేసుకుంటారు, 2 వేసుకుంటారు, మీ టేస్ట్ తగ్గట్టు వేసేసి కలబెట్టేసి 2-3 నిమిషాలు పెద్ద మంట పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు సన్న మంట పెట్టారంటే కూర రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్పండి. కూర నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండి కూర ఉడికిందో లేదో మీకు డౌట్ ఉంటే బెండకాయని గెంతి ఊరికట్టు నొక్కి అంటే చాలు. తినేయండి, ఓకేనా? ఉడికిపోయింది. ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు పుల్లగా కావాలంటే కొంచెం చింతపండు కలిపి పోసుకోండి, లేదంటే ఇట్టే చేసుకోండి. కారపూస అంటే మనం ఇటు చేసుకుంటాం. కొంతమంది చింతపండు కానీ కలిపి పోసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరి టేస్ట్ బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.